మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన జగన్నాథ్ నార్సింగ్ లో ఉంటూ సెంట్రింగ్ పనులు చేసేవాడు. అందులో వచ్చే డబ్బులు సరిపోక గంజాయి అమ్మకాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తక్కువ ధరకు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. రైలులో ప్రయాణిస్తున్న 13 నెలల చిన్నారి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన సత్యబాబు అతని భార్య పిల్లలతో కలిసి బేగంపేట నుంచి కాకినాడ వెళ్లేందుకు రైలులో బయలుదేరారు. సికింద్రాబాద్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి తమ 13 నెలల కుమార్తె అస్వస్థతకు గురైంది. వెంటనే సికింద్రాబాద్లోని ఓ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. అనంతరం చిన్నారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు అపోలో వైద్యులు నిర్ధారించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లిలో లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. ఇంటి అనుమతి కోసం ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్లగా 15,000 లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆశ్రయించగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో పంచాయతీ కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. దబీర్పురాకు చెందిన ఆదిల్ బుల్లెట్ బైక్ మరమ్మతుల విషయమై స్నేహితులతో మాట్లాడేందుకు మాసప్ ట్యాంక్లోని మార్వా లిబర్టీ అపార్ట్మెంట్ కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికే 7వ అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్నేహితులే ఆదిల్ను తోసేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయి మరో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు ఒకరు కారులోనే సజీవ దహనం కాగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతులు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.